అమావాస్య, మిడ్నైట్ షాడో. వర్షం పడుతున్న అర్ధరాత్రి. హైదరాబాద్లోని హిమాలయ కోర్ట్స్ అపార్ట్మెంట్స్లో మాయారెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒంటరిగా ల్యాప్టాప్పై పని చేస్తోంది. అప్పుడే టింగ్ టింగ్ ఆమె ఫోన్లో ఒక అన్నోన్ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మాయా, నువ్వెక్కడ ఉన్నావో నాకు తెలుసు. కదలకుండా ఉండు. మాయా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫోన్లో డీపీ లేదు, నంబర్ కొత్తది. ఆమె తిరిగి రిప్లై ఇవ్వడానికి ముందే మరో మెసేజ్ వచ్చింది. నీ ఇంట్లో కరెంట్ పోతుంది. 3-2-1. టక్. అమావాస్యలా చీకటి. మాయా ఎగిరి లేచింది. అపార్ట్మెంట్ మొత్తం విద్యుత్ పోయింది. కాని ఆమె ఇంట్లో మాత్రం ఎవరో కదిలిన శబ్దం. సర్ సర్ అని ఆమెకు స్పష్టంగా వినిపించింది. ఎవరో కిచెన్ వద్ద నడుస్తున్నట్టు. ఫోన్కి మళ్లీ మెసేజ్ వచ్చింది. భయపడకు, నేను లోపల లేను. కాని నువ్వు ఒంటరిగా లేవు. మాయా చేతులు కంపించాయి. ఆమె బెడ్రూమ్ డోర్ నెమ్మదిగా చర్రకంటూ తెరచుకుంది. కాని ఎవరూ కనిపించలేదు. ఆమె రూంలోని అద్దంలో మాత్రం చిన్న నల్ల నీడ కదిలినట్టుంది. మాయా టార్చ్ ఆన్ చేసి అద్దం వైపు చూపింది. ఎవరూ లేరు. అంతలో మరో మెసేజ్ వచ్చింది. రెండో గది చెక్ చెయ్యి అని. మాయా దగ్గర పేపర్ కట్టర్ మాత్రమే ఉంది. దానిని పట్టుకొని రెండో గదిలోకి అడుగు పెట్టింది. గది పూర్తిగా ఖాళీ. కాని విండో వెలుపల ఒక మనిషి నీడ. టార్చ్ లైట్ లాగా కళ్లపై రెండు తెల్లపుగుల్లా ప్రకాశిస్తున్నాయి. ఆమె కేక వేయబోగా నీడ ఏమో ఒక గట్టి శబ్దంతో అదృశ్యమైంది. ఫోన్కి మళ్లీ మెసేజ్ వచ్చింది. అతను నిన్ను చంపడానికి రాలేదు, నీతో మాట్లాడాలనుకున్నాడు అని. ఎవరు అతను, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు అని మాయ రిప్లై ఇచ్చింది. ఎందుకంటే నువ్వు ఆఫీస్లో కనుక్కున్న ఫైల్ BLECKVAULT నీకు అర్థం కానప్పటికీ ఎవరో నోటీస్ చేశారు. మాయా ఆగిపోయింది. ఆమె నిజంగా ఆ రోజు కంపెనీ సర్వర్లో ఒక ఎన్క్రిప్ట్ చేసిన ఫైల్ కనుక్కుంది. నువ్వు తెలిసినా తెలియకపోయినా వాళ్లు నిన్ను సైలెంట్ చేయబోతున్నారు. అప్పుడే అపార్ట్మెంట్ బయట లిఫ్ట్ డింగ్ అని మోగింది. ఎవరో పైకి వస్తున్నారు. అడుగుల శబ్దం భారీగా వినిపించింది. మాయా కిటికీ దగ్గరికి పరుగెత్తింది. కిందికి చూడగా 3 నల్ల దుస్తుల వ్యక్తులు భవనంలోకి ప్రవేశిస్తున్నారు. వారి చేతుల్లో బ్లాక్ డివైస్లు ఉన్నాయి. అంతలో మాయకు మెసేజ్ వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. నీ కుడివైపున ఉన్న సేఫ్ డోర్ తెరువు. నువ్వు నమ్మని నిజం అక్కడ ఉంది అని. మాయా సేఫ్ డోర్ ఓపెన్ చేస్తే అందులో ఒక పెన్డ్రైవ్ మరియు ఒక చిన్న నోట్ కనిపించింది. రన్, ట్రస్ట్ నో వన్ ఇంక్లూడింగ్ మీ అని అందులో ఉంది. లిఫ్ట్ శబ్దం ఆమె ఫ్లోర్కి వచ్చేసింది. మాయా పెన్డ్రైవ్ చేతిలో దాచుకొని ఫైర్ ఎగ్జిట్కి పరుగెత్తింది. వెంటనే మెట్లలో ఎవరో తీవ్రమైన శబ్దంతో పరుగెత్తుతున్నారు. ఆమె వెనక్కి చూశాక నల్ల దుస్తుల వారు ఆమెను చూసి పరుగెత్తడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి వాన మధ్య మాయా రోడ్డు మీదకి దూకింది. ఎలాంటి భరోసా లేకుండా, ఎవరిని నమ్మాలో తెలియకుండా. కానీ ఒక విషయానికి మాత్రం నిజం. ఈ పెన్డ్రైవ్లోని రహస్యం దేశాన్ని కదిలించేంత భారీది. మాయాను ఆపడానికి ఎంతమందినైనా పంపుతారు. ఇది కేవలం మొదటి రాత్రి మాత్రమే.